నేరుగా ఆదాయాన్ని సృష్టించే పశు సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేరుగా ఆదాయాన్ని సృష్టించే పశు సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశువుల ద్వారా మనుషులతో పాటు పర్యావరణ సమతుల్యం కాపాడగలుగుతామని కలెక్టర్ అన్నారు. సమాజం అభివృద్ధి చెందేందుకు పశువులు ఎంతగానో ఉపయోగపడతాయని, అలాంటి పశు సంపద జాతికి చాలా ముఖ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాంసం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని లైవ్ స్టాక్ నాణ్యత కూడా చాలా ముఖ్యమన్నారు. లైవ్ స్టాక్ను మనమే నిర్వహించుకోవాలని, అయితే జిల్లాలో పశు సంతతికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. మే 2వ వారంలో జిల్లాలో పెంపుడు కుక్కల దత్తత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పశువులు ఆసుపత్రుల సబ్ సెంటర్లో సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట టాయిలెట్లు నిర్మిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 35,000కు పైగా కుక్కల జనాభా ఉండగా ఒకే ఒక్క ఏసీబీ కేంద్రం ఉందని, ఇందుకు గాను మున్సిపాలిటీలలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్థలాలను చూడాలని ఆర్డీఓలను ఆదేశించడం జరిగింది. పశుసంవర్ధక శాఖ అధికారులు సైతం ఇందుకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా పశు వైద్యశాలలో ల్యాబ్లు, టాయిలెట్లు సౌకర్యాలు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ను ఆదేశించారు. పశువుల ఇన్సూరెన్స్పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్తో పాటు విశ్రాంత డివి ఏహెచ్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సహాయ సంచాలకులు, డాక్టర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పశుసంవర్ధక శాఖ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కవిత పార్టీ పెట్టడం ఒక హాస్యాస్పదమని అన్నారు. ఒక ఉద్యమకారుడి బిడ్డ అనే విషయాన్ని కవితకు గుర్తుందా అని తెలియచేశారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలి. తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడం తన మర్యాదను పోగొట్టుకుందని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కవిత పార్టీ పెట్టడం ఒక హాస్యాస్పదమని అన్నారు. ఒక ఉద్యమకారుని బిడ్డ అనే విషయాన్ని కవితకు గుర్తు చేస్తున్నానన్నారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలి. తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడం వల్ల తన మర్యాదను పోగొట్టుకుందని తెలిపారు. మొట్టమొదటి సమావేశంలో ఉద్యమకారుడు కేసీఆర్ని తిట్టడం నాకు బాధేసింది అని అన్నారు. తన అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడం తప్పు అని తెలియజేశారు. మద్యం కుంభకోణంలో తనకు ఇంకా క్లీన్ చీట్ రాలేదు, కేసు పూర్తి కాలేదు అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాపులు పెట్టడం అంత సులభం కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ కాదు, తను సొంతంగా పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నాకు హామీ ఇచ్చింది. నాకు పదవి ఇస్తే ఖచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తా అని తెలిపారు.
అనేది నా వరకు ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్ లాగా అయిపోయింది. కేసీఆర్ బిడ్డ ఒక ఉద్యమకారుని డాటరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడ కూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేస్తే తప్పు లేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తుంది. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది ఉన్నారు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతావు అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసిన తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఏమంటారు ఇంకా ఊరు లేవదు, పీరు కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. ఒకరిద్దరు మంత్రివర్గాలకి చూద్దాం మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో. గతంలో నాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి, పార్టీ కొరకు, ప్రభుత్వకు మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రజల కోసం పనిచేస్తా. నాకు కూడా నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలుపుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది తప్పకుండా మంత్రివర్గ విస్తరణ జరిగితే అధిష్టానం నా విషయంలో తప్పకుండా సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం. డెఫినెట్ గా ప్రపంచంలో